నెంబర్లో మనకు అప్పుడు సీఎంగా ఉండేది ఎన్టీ రామారావు గారు అనమాట. సో ఆయన ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేశారు. సో ఇది కట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డారట. ఫస్ట్ ఎన్టీఆర్ అమెరికాలో తిరుగుతున్నప్పుడట. సో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూసి సో మనకు కూడా ఇలాంటిది మన ఇండియాలో మన హైదరాబాద్లో ఒకటి ఏదైనా ఉంటే బాగుండని చెప్పి సో ఇది ప్లాన్ చేశారట. ఇది ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది తెలుసా మనకి? ఆల్మోస్ట్ 350 టన్నులు ఉంటుందట ఈ బరువు, ఈ బుద్ధుడి విగ్రహం. ఇది ఆల్మోస్ట్ 58 ఫీట్ అట, అంటే 18 మీటర్ల వరకు ఉంటుంది. మళ్ళీ దీనికి ఇంకొక విశేషం ఏంటంటే ఇది వరల్డ్స్ టాలెస్ట్ మోనోలిత్ ఆఫ్ బుద్ధ స్టాట్యూ అంటారు అనమాట. మోనోలిత్ అంటే ఏంటో కొత్త పదాలు వాడుతున్నాడు అనుకోకండి. మోనోలిత్ అంటే ఇప్పుడు ఒక పెద్ద రాయి అనమాట. ఆ రాయి ఎక్కడదంటే ఒక కొండ మీద ఉన్న రాయి. సో లావాలు ఇలాంటివి వచ్చినప్పుడు సపరేట్ అవుతాయి కదా, అలాంటి ఒక రాయి అనమాట. ఈ రాయి ఎక్కడి నుంచి తెచ్చారంటే రాక్ ఆఫ్ గిల్బర్టార్ అంటారు అనమాట. అంటే ఇది ఎక్కడుందంటే మెడిటేరియన్ సీ దగ్గర ఉంది, అక్కడ నుంచి తెప్పించారనమాట. అయితే ఇంత మంచి స్టాట్యూ కట్టింది ఎవరంటే మనకి స్కల్ప్చర్స్ ఇద్దరు ఉన్నారనమాట. గణపతి స్థాపతి అని ఒక ఇద్దరు స్కల్ప్చర్స్ ఇది కట్టారట. సో ఇది కట్టడానికి చాలా పెద్ద జరిగిందనమాట. అంటే ఎట్లా అంటే ఒక 10 మంది చనిపోయారట ఇది ఇక్కడ కట్టే గ్యాప్లో. అంటే ఎట్లా అంటే కొన్ని